ఏం చెప్పింది ఆరాధ్య? ఆరాధ్య నీ ఫ్రెండ్ ఉండదంట. ఆరాధ్య నా ఫ్రెండ్ ఉండదు. ఎందుకు? ఎందుకంటే ఇలాగ అన్ని కొడుతుంది చార్జర్తో. కొడుతుందా? ఎందుకు కొడుతుందే? ఎందుకంటే నేను లైన్లో ఉంటున్నా, ఆరాధ్య నన్ను కొడుతుంది. ఇలా తిప్పేసి ఇలా కొట్టేసింది వాయర్తో. అన్నీ నిజమేనా? ఉత్తిగా నేను అడగాల ఆరాధ్యని? నా దగ్గర ఆరాధ్య నంబర్ ఉంది, కాల్ చేసి అడగనా? ఉత్తిగా చెప్తున్నావు కదా నువ్వు. ఆరాధ్య గుడ్ గర్ల్ నని. కాదది బ్యాడ్ గర్ల్. అవునా? మరి అభితో మంచిగా ఉంటుందా? నాతో ఎవరు మంచిగా ఉండరు. ఎవరెవరు బాగుంటారు నీతో? ఎవరు బాగుంటారు నాతో? చార్వి బొక్కాలు. మరి నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంకా. నీ ఫ్రెండ్స్ కూడా యాంగ్రీగా ఉన్నారు. అయ్యో, బాయ్ ఫ్రెండ్స్ కూడా యాంగ్రీ ఉన్నారా? ఎవరు నీ బాయ్ ఫ్రెండ్స్? తెలీదు. పేర్లు చెప్పు. పేరా? అది అర్హం. ఇంకా అర్హం గర్ల్ కదా. అర్హం గర్ల్. ఓ బాయ్, సారీ హన్నా గర్ల్. అన్నా కూడా యాంగ్రీగా ఉంది. అన్నా కూడా యాంగ్రీ ఉందా? మరి నువ్వు అందరితో దెబ్బలాడతావా? మంచిగా ఉంటావా? మంచిగా ఉన్నాను, కానీ ఎవరైనా నాతో టాక్ చేయట్లేదు. ఎందుకే? ఎందుకంటే నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు అని చెప్పింది టీచరు. ఊరికే బెంచ్ కిందకి వెళ్ళిపోతావని చెప్పింది. ఊరికే బెంచ్ కిందకి వెళ్ళిపోట్లేదు, బెంచ్లే పడిపోతుందా? అందుకని నువ్వు బెంచ్ కిందకి వెళ్తున్నావు. ఎన్నిసార్లు పడేస్తావు పెన్సిల్ మరి? తెలియదు, అదే పడేసుకుంటుంది. సరిగా పెట్టలే అన్న. పడేసి ఇలా కట్టేసింది వైర్తో. నీ పక్కన ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చోట్లేదు. ఎవరు కూర్చోట్లేదు, నువ్వు ఒక్కడే కూర్చుంటున్నావా? అదేంటి? లేరు. మరి అభి పక్కన ఎవరు కూర్చుంటారు? పక్కన అబ్బి కూడా లేదు. అబ్బి పక్కన ఎవరు కూర్చోట్లేదా? అబ్బి అందరు ఫ్రెండ్స్ ఉంటున్నారు. అందరూ అభితోనే ఫ్రెండ్స్ ఉంటున్నారా? నేను కొత్త ఫ్రెండ్ ఉండట్లేవాడితో. అయ్యో, మరి ఎందుకు అలాగా? అందరితో ఫ్రెండ్స్గా ఉండాలి కదా. అందరు ఫ్రెండ్స్గా ఉంటున్నాను. నువ్వు ఉంటున్నావా? నువ్వు అందరినీ కొడతావా? మరి ఎందుకు పారిపోతున్నారు నీతో? అందరితో ఏం చెప్తున్నానంటే నాకు వినాయకుడు ఇష్టమని అంటున్నా. వినాయకుడు, గణేష ఇష్టమని చెప్తావా? గణేష కూడా స్కూల్లో రాశాడు. మరి వాళ్ళందరికీ ఏమి ఇష్టమంట? ఏమి ఇష్టమా? చాక్లెట్స్. నాకు ఒక్కటే ఇవ్వాలి. భరద్వాజ్కి కూడా చాక్లెట్ ఇష్టమా? మరి నీకు కూడా ఇచ్చారు కదా చాకోపాయ్. తిన్నావు కదా. తిన్నాను, బాగుందన్నావు కదా నాకు. స్కూల్లో చాకోపాయ్ ఇచ్చారు. నేను అబద్ధాలు చెప్పకూడదని తెలీదా? అన్నీ తెలిసిపోతాయి మమ్మీకి. చాకోపాయ్ తిన్నావు కదా స్కూల్లో. తినలేదంటే ఎలాగా? ఫాస్ట్గా తినేస్తే తినలేదంటావా మరి? నేను ఒట్టిగా ఫాస్ట్గా తినేసాను. సరే, మరి మండే నుంచి స్కూల్కి వెళ్తే అందరితో గుడ్ బాయ్లా ఉంటావా? ఉండట్లేదేమో, అందుకే నీతో ఆడుకోవట్లేదు అందరూ. నేను ఉంటున్నా గుడ్ బాయ్ లాగా. అవునా? అందరు బ్యాడ్ బాయ్స్ అయిపోయారు.
అయ్యో, మరి చార్వి? అయిపోయి ఇంకోటి ఎవరు? దీక్షితనా? కాదు, అమ్మాయి పేరేంటి నాన్న? చార్లీ నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావు కదా, ఆ పాప పేరేంటి? బ్రెడ్ వృద్ధ. బ్రెడ్ నన్ను కొడుతుంది ఇలా. వృద్ధ నిన్ను కొడుతుందా? కొడితే నువ్వేం చేస్తున్నావు మరి? నేను ఏం చేస్తున్నానంటే అలా కొత్త ప్లీజ్. అబ్బా, ఫస్ట్ ఎవరు కొట్టారు చెప్పు? నువ్వే కొట్టుంటావు. కాదు ఆ, ఇంట్లో కూడా నువ్వే కొడతావు కదా ఫస్ట్, మరి స్కూల్లో కూడా నువ్వే ఫస్ట్ కొడుతున్నావా? అంత బ్యాడ్గా చేస్తే కొట్టేస్తా. బ్యాడ్గా చేస్తే కొట్టేస్తావా? కొట్టచ్చా అలాగా? ఎవరైనా ఇంగ్రీగా ఉంటే వాళ్ళనే కొట్టేస్తారు. ఎవరెవరిని కొట్టా ఇప్పటి వరకు? ఉమ్, ఎవరెవరిని కొట్టా ఇప్పటి వరకు? ఎవరంటే వృద్ధ. బృద్ధాన్ని కొట్టావా? చూసావా, అందుకే బృద్ధ నీతో ఆడుకోదు. కొట్టకూడదు నాని, చెప్పాలి అంతే. అలా చెయ్యొద్దు బృద్ధ అని చెప్పాలి. నేను అలాగే చేస్తున్నా. మంచిగా. అలాగే మాట వినట్లే. మాట వినకపోతే కొట్టేస్తావా? కొట్టకూడదు నాని, గర్ల్స్ని అస్సలు కొట్టకూడదు తెలుసా? వాళ్ళకి మంచిగా చెప్పాలి. వినలేదనుకో హగ్గి ఇచ్చి చెప్పాలి. అభికి ఎలా ఇస్తావు హగ్గి? అలా. నవ్వుకి నాకు బెస్ట్ కానీ అంటే నాకు బెస్ట్ లేదు. అభియే నీకు బెస్ట్ ఫ్రెండా? ఎందుకు? ఎందుకంటే అప్పి నాతో ఎప్పుడు ఆడుకోవచ్చు సైకిల్తో ఇంట్లో, కానీ బయట ఆడుకునేవాడిని. ఓకే.